రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల హామీలు, పరస్పర విమర్శనాస్త్రాల పర్వం ముగిశాక పోలింగ్ ఋతువుకు త్రిపుర రాష్ట్రం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు 3,337 పోలింగ్ కేంద్రాల్లో 60 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గిట్టె కిరణ్ కుమార్ చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో 1,100 కేంద్రాలు సున్నితమైన ప్రాంతాల్లో ఉండగా 28 సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం ఉద్యమం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తిప్రా మోతా రాకతో ఈసారి త్రిముఖ పోరు కనిపిస్తోంది. బీజేపీ, ఐపీఎఫ్టీ కూటమి, సిపిఐ, కాంగ్రెస్ కూటమి, తిప్రా మోతాల మధ్య అసలు పోరు ఆవిష్కృతం కానుంది. $13.53 లక్షల మహిళా ఓటర్లు సహా మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి 2వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిపి మొత్తంగా 31,000 పోలింగ్ సిబ్బంది, 25,000 కేంద్ర భద్రతా బలగాలు, 31,000 రాష్ట్ర పోలీస్ బలగాలు విధుల్లో కొనసాగనున్నాయని సీఈఓ చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా 17వ తేదీ ఉదయం దాకా నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చామని, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులు మూసేస్తామని సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్ సాహా ఈసారి బర్దోవాలి నుంచి బరిలో నిలిచారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తిప్రా మోతా చైర్మన్ ప్రద్యోత్ దేవ్ బర్మన్ ఈసారి పోటీ చేయడం లేదు. బీజేపీ 55 చోట్ల తన అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ కూటమి పార్టీ ఐపీఎఫ్టీ 6 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ రెండు పార్టీలు ఒక స్థానంలో స్నేహపూర్వక పోటీకి సిద్ధమయ్యాయి. సిపిఎం 47 చోట్ల, కాంగ్రెస్ 13 చోట్ల, తిప్రా మోతా 42 చోట్ల అభ్యర్థులు నిలబెట్టాయి. గత 5 ఏళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధినే ఎన్నికల అజెండాగా బీజేపీ ప్రచారం చేయగా, దుష్పరిపాలన అంటూ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ విమర్శిస్తూ ప్రచారం చేయడం తెలిసిందే. గ్రేటర్ తిప్రాల్యాండ్ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ తిప్రా మోతా ఎన్నికల పర్వంలో మునిగిపోవడం విదితమే. త్రిపుర ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివ లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శివ. ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. త్రిపుర ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇప్పటివరకైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3,300కు పైగా పోలింగ్ స్టేషన్లలో ఈ ఓటింగ్ జరుగుతుంది పోలింగ్ కేంద్రాల్లో. అయితే వీటిలో ఈ 3,300 పోలింగ్ కేంద్రాల్లో కూడా 1,100 సమస్యాత్మక, 28 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు రాష్ట్ర, కేంద్ర బలగాలు మోహరించి కట్టుదిట్టమైన భద్రతా బలగాల మధ్య త్రిపుర ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మొత్తం 60 స్థానాలకు త్రిపుర ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే 60 స్థానాలకు గాను 259 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఐపీఎఫ్టీ, బీజేపీ 2 కూటమిగా ఏర్పడి ఎన్నికల పోటీలో ఉన్నాయి. మొత్తం 60 స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే రీసెంట్గా త్రిపుర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ప్రత్యేక ఉద్యమ కమిటీ కూడా ఏర్పడింది. మొత్తం ఇక 3 పార్టీలతో ఈ త్రిముఖ పోరు నెలకొంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 17వ తారీఖు వరకు కూడా పోలీసులు ఆర్డర్స్ 144 సెక్షన్ పెట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక నిన్న నుంచి కూడా ప్రహార కాస్తున్నారు పోలీసులు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రజెంట్ అయితే ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం త్రిపుర ఎన్నికల పోలింగ్ సరళిని ఒకసారి చూసుకుంటే కనుక ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఓటర్ల సంఖ్య అంటే ఈరోజు ఓటర్లు వినియోగించుకున్న వారి సంఖ్య చూసుకుంటే కనుక 28 లక్షలకు పైగా ఉంది. పురుష ఓటర్లు 14,15,000, అలాగే మహిళా ఓటర్లు
13,99,200 చిల్లర, అంటే సుమారు 14 లక్షల మహిళా ఓటర్లు కూడా ఉన్నారు. అయితే కొత్తగా ఈసారి ఓటర్లు ఓటు వేసే వారి సంఖ్య కూడా పెరిగింది. 18 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నవారు ఓటు వినియోగించుకున్న వారి సంఖ్య కూడా ఈసారి 98,815గా ఉంది. అలాగే 22 నుంచి 29 ఏళ్లలోపు వారు 6,21,000, అలాగే అత్యధికంగా 40 నుంచి 59 సంవత్సరంలో ఉన్న మధ్య వారు మొత్తం 9,81,000 మంది తమ ఓటుకు వినియోగించుకున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక త్రిపుర ఎన్నికల పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతోంది. గతంలో కంటే భిన్నంగా కూడా ఈసారి పోలింగ్ శాతం పోలింగ్ ఓటర్ల సంఖ్య పెరిగింది. అలాగే పోలింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెంచారంటూ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ అయినప్పటికీ కూడా భద్రత దృష్ట్యా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం త్రిపురలో 99 మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. అలాగే వివిధ ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు కాబట్టి 1100 సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్న 28 ప్రాంతాలు కూడా గుర్తించారు కాబట్టి పోలీసు అధికారులు కేంద్ర బలగాల సహాయం కూడా తీసుకుని మొత్తం రాష్ట్ర బలగాలు, కేంద్ర బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పిఎఫ్ మొత్తం అందరూ కూడా వందల సంఖ్యలో పోలీసులు ఈరోజు త్రిపురలో మోహరించారు. ప్రతి ఒక్క చోట క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఓటు వేయడానికి వచ్చేవారు ఓటు వేసిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎటువంటి క్యాంపెయినింగ్ జరగకుండా పోలింగ్ బూత్లకు మినిమం 1/2 కిలోమీటర్ దూరంలో ఈ ఏజెంట్ పోలింగ్ స్లిప్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగదు. ప్రశాంత వాతావరణంలో ప్రజెంట్ పోలింగ్ కొనసాగుతోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శివ.